గొడ్డలి పదును. దేవగిరి రాజ్యాన్ని ఒకప్పుడు విక్రమసింహుడనే రాజు పాలించేవాడు. ఆయన కొలువులో యుగంధరుడనే మంత్రి, శశివర్మ అనే సేనాధిపతి ఉండేవాళ్లు. ఒకడు మహామేధావి అయితే మరొకరు అపరపరాక్రమశాలి. వారి కారణంగా దేవగిరి రాజ్యం శత్రువులకు దుర్భేద్యంగా సుఖశాంతులతో అలరారుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు సేనాధిపతి శశివర్మ హృద్రోగానికి గురి అయి అకాల మరణం పాలయ్యాడు. శశివర్మ స్థానంలో సేనాధిపతిగా ఎవరిని నియమించాలన్నది పెద్ద సమస్య అయింది. మంత్రి యుగంధరుడితో సమాలోచించి సైన్యాధిపతి పదవికి తగిన యోధుల కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు రాజు విక్రమసింహుడు. అది విని రాజ్యంలోని అనేక మంది యుద్ధ విద్యలు నేర్చిన యువకులు ముందుకు వచ్చారు. వాళ్లందరికీ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి ఎన్నో అంశాలలో పోటీలు నిర్వహించబడ్డాయి. ఓడిపోయిన వారు పోగా నిశాంతుడు, నిఖిలుడు అనే ఇరువురు మాత్రం అన్ని పోటీలలోనూ సమఉజ్జీలుగా నెగ్గారు. వారిరువురి శక్తి సామర్థ్యాలు ఒకే విధంగా ఉన్నాయి. ఆ ఇద్దరిలో సైన్యాధిపతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలో విక్రమసింహుడికి అంతుపట్టలేదు. ఆయన మంత్రి యుగంధరుడి సలహా మీద ఒక విలువిద్యా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. 2 మద్ది చెట్లు, చిటారు కొమ్మల్లో 2 లక్ష్యాలను అమర్చాడు. వాటి ప్రతిబింబాలను కిందనున్న అద్దాలలో చూస్తూ వాటిని బాణాలతో పడగొట్టాలి. ఆదేశం అందుకున్న 2-3 క్షణాల్లోనే నిఖిలుడు అతి సునాయాసంగా లక్ష్యాన్ని నేలకూల్చాడు. నిశాంతుడు మాత్రం అద్దంలో లక్ష్యాన్ని చూస్తూ సరి అయిన కోణం కోసం అటూ ఇటూ కదిలి కొంత ఆలస్యంగా ఛేదించాడు. నిఖిలుడే సేనాధిపతి పదవికి అర్హుడు అన్నాడు విక్రమసింహుడు. క్షమించండి మహారాజా, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను అన్నాడు యుగంధరుడు సవినయంగా. అదేమిటి మహామంత్రి, ఆదేశించిన మరుక్షణమే లక్ష్యాన్ని ఛేదించాడు నిఖిలుడు. కాని నిశాంతుడు అటూ ఇటూ తచ్చాడి ఆలస్యంగా లక్ష్యాన్ని పడగొట్టాడు. మరి నిశాంతుడి కంటే నిఖిలుడే సమర్థుడని నిర్ణయించటంలో సందేహపడవలసిందే ఉన్నది అని ప్రశ్నించాడు విక్రమసింహుడు. అందుకు మంత్రి, మహారాజా, నిశాంతుడు లక్ష్యాన్ని పడగొట్టడంలో కొంత ఆలస్యం చేయటం అతడి సామర్థ్యలోపంగా భావించకూడదు. లక్ష్యాన్ని తప్ప అనవసరంగా ఒక్క ఆకును కూడా రాల్చకూడదన్న ఉద్దేశంతోనే అతను కొంత తాత్సారం చేశాడు. సరిగ్గా అనుకున్న విధంగా లక్ష్యాన్ని పడగొట్టాడు. కాని నిఖిలుడి బాణం దెబ్బకు లక్ష్యంతో పాటు ఆకులు, రెమ్మలే కాదు, ఒక కొమ్మ కూడా నేలకూలింది. కనుక నిఖిలుడి కంటే నిశాంతుడే యోగ్యుడు, సమర్థుడు అని వివరించాడు యుగంధరుడు. రాజు విక్రమసింహుడు పునరాలోచన చేశాడు. మంత్రి చెప్పింది ఆయనకు వాస్తవంగా తోచింది. మంత్రి రాజుతో, మహారాజా, మీరు అనుమతిస్తే మరొక చిన్న పోటీ ఏర్పాటు చేస్తాను. అందులో బుద్ధిబలం, భుజబలం సమపాళల్లో ఉన్న నిశాంతుడే సేనాధిపతి పదవికి అర్హుడని మీరే నిర్ణయించగలరు అన్నాడు. ఇందుకు విక్రమసింహుడు తన అంగీకారం తెలిపాడు. యుగంధరుడు వెంటనే 2 గొడ్డళ్లను తెప్పించాడు. నిశాంతుడికి, నిఖిలుడికి చెరొకటి ఇస్తూ ఎదురుగా ఉన్న 2 మద్ది చెట్లను నరకమని ఆదేశించాడు. చెట్టును ఎవరు ముందుగా నరుకుతారో వారే సేనాధిపతి అని ఇద్దరికీ చెప్పాడు. నిఖిలుడు గొడ్డలి అందుకున్న మరుక్షణమే ఉత్సాహం ఉరకలు వేస్తుండగా వెళ్లి చెట్టును నరకటం ప్రారంభించాడు. నిశాంతుడు మాత్రం గొడ్డలిని అందుకుని ఒకసారి దాని వంక పరీక్షగా చూశాడు. అది అంత పదునుగా లేకపోవటం గమనించి దగ్గరలో కనిపించిన ఒక రాతి మీద పదును పెట్టటంలో లీనమైపోయాడు. ఆ విధంగా 2 గంటల కాలం గడిచింది. నిఖిలుడు అప్పటికే తన చెట్టు మొదలును చాలా బాగా నరికేశాడు. నిశాంతుడు మాత్రం ఇంకా తన గొడ్డలిని పదును పెడుతూనే ఉన్నాడు. రాజు విక్రమసింహుడు వాళ్ల వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. యుగంధరుడు నిశాంతుడి వంక మెచ్చుకోలుగా చూడసాగాడు. నిశాంతుడు మరికొంతసేపటికి బాగా పదునెక్కిన తన గొడ్డలికేసి తృప్తిగా చూసుకుని తన చెట్టును నరకటం మొదలుపెట్టాడు. ఆసరికే నిఖిలుడి భుజాల్లో శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అతడి గొడ్డలి దెబ్బకు చెట్టు తెగటం లేదు. నిశాంతుడు మాత్రం పెద్దగా అలసిపోకుండానే చకచకా తన చెట్టును పూర్తిగా నరికి పడగొట్టాడు. అది చూసి నిఖిలుడు సగం తెగిన తన చెట్టు మొదలు వద్ద నిస్సత్తువుగా కూలబడిపోయాడు.
రాజు అపరిమితానందంతో మంత్రి యుగంధరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అప్పటికప్పుడే నిశాంతుడు దేవగిరి రాజ్య సేనాధిపతిగా నియమించబడ్డాడు.